ఒక మాజీ మంత్రిగా ఉండి అంబటి రాంబాబు ఒక అల్లబరోడ్ లాగా మాట్లాడాడు. రోడ్డు మీద పోయి దగులు బాజీలు కూడా మాట్లాడరు. అంటే అసలు మీకు ఏమనుకుంటున్నారు మీరు? ఇంపార్టెంట్ లీడర్స్ని ఎవరినైనా మాత్రం తల్లిదండ్రులను కించపరిచే భాష మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇటువంటి పనికి మాలిన ఎక్కడ ఉండారంటే వైసీపీలో ఉండారు. నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులనే తిడతాడు, కించపరుస్తాడు. అక్కడ ఆయన అంబటి సిగ్గుండాలా, మానవత్వం ఉండాలా? మనిషి అనేవాడు మాట్లాడిన భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు? ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఆయన ఎదవ కూతురు కూస్తే ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తాడు ఒకరిని, ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు. ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 234 కోట్ల అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్లలో దేవుడి ప్రసాదంలో, ఆ ఏడుకొండల వాడి ప్రసాదంలో మీరు కల్తీనై వాడారు. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిట్తో పాటు సిబిఐ కూడా పనిచేశారు. ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది. ఎందుకంటే 234 crores, 234 కోట్లు. అంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కాడ భజనలు చేసేది, దేవాలయాల కాడ సిగ్గుండాలి కదా, సిగ్గుండాలా? మీ టైంలో క్లియర్గా ఆఖరికి టీటీడీ చైర్మన్ల పిఏలు ఎంత ట్రాన్సాక్షన్ చేసినారు ఇచ్చారు, సిట్ ఇచ్చారు. సిగ్గుతో తల దించుకోవాలా? మీకేదో కిరీటం పెట్టినట్టు. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్షీట్స్ ఉన్నాయి. ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా? ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు. ఏడుకొండల వాడు ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 పిల్గ్రిమ్స్ వచ్చే దగ్గర పూజలు చేస్తారు. ఇంకా అన్ని దగ్గర పూజలు చేసి సిగ్గుండాలా, సిగ్గు శర్మ ఉండాలా? అంత రిపోర్టు, ఎంక్వైరీ రిపోర్టు అంత పర్ఫెక్ట్గా ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. అటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పోయి వెంకటేశ్వర స్వామి తిరిగి నటిస్తే ఎట్లా? దేనికి? నెల్లూరులో దేనికి పోతున్నారు? రాష్ట్రంలో దేనికి పోతున్నారు? ఏమి ఇచ్చింది మీకు? అయ్యా జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమలలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ఇచ్చిందా? సిగ్గుండబడలే? అందుకని ఆ పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి చాసలు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు. జనంలోకి పోయే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చి 10 మందిని వేసుకోపోయేది, రోడ్ల మీదకి వచ్చేది. మీరు డెఫినెట్గా ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం కార్యకర్తల కడుపు మండితే అంబటికి జరిగిన పరిస్థితి ఎక్కడైనా జరగదు. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా వాళ్ళ మీద వచ్చిన అపవాదు డైరెక్ట్గా 230 crores, 20 కోట్ల లడ్లలో కల్తీ జరిగింది వచ్చిన దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు మీ దేవాలయాల్లో మేము పూజలు చేస్తాం అంటున్నారు. సిగ్గు శరమ ఉంటే ఆ ఏడుకొండల వాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి టీం పోయి, అయ్యా మేము తప్పు చేశాము క్షమించండి అని ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలా మోకాళ్ళ మీద కూర్చొని. అది లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఓకే నాయనా.